దించెయ్యి దించెయ్యమంటే విడువగనా తరమా సొగసింతయ్యంతై దరికొచ్చేయ్ వచ్చేయమంటే నిలువగనా తరమా తమకాలు విడువవు గనుక తడిచీద బిగిసెను గనుక చెలియా చెలియా ఇక ఉల్లసంగా ఆడేద్దామా ఉయ్యాల. దీన్ని వాటర్ పార్క్ అంటారు. లోనావాలా దారిలో అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ కార్లో వచ్చాము, హ్యాపీగా ప్రదేశాన్ని చూద్దామని ఆలోచనలో ఉన్నాం. బట్ అయితే వర్షం పడుతుంది, అంత పెద్దగా సహకరించట్లేదు, కానీ ఇప్పుడు తగ్గింది ఇబ్బంది పెట్టకుండా. అది వీళ్ళు కవర్ అయ్యారు, నన్ను కూడా మా సతీమణి గారిని తీయమని. ఇదిగో కొద్ది ఇది ఇటు ఇట్లాగే ఇది అటు వెళ్తా ఉంటాం. ఇక్కడే దిగాల సెల్ఫీ. మీరేం చేస్తే అదే ఎంట్రీ పాయింట్. ఎంత బ్రహ్మాండంగా ఉంది. చూస్తానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. మావాడు విజయవాడ నుంచి వచ్చాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, వాళ్ళ డాడీ అందరు కూడా. లోపల ఇంకా మంచి ప్రదేశాలు ఉన్నాయి, వెళ్దాం. వాటర్ వరల్డ్కి రావాలంటే ఈ బస్సులో వచ్చి అందరూ ఈ విధంగా లోపలికి వెళ్తాం. అందరం కలిసి వచ్చామండి. ఇది పక్కన ఎంట్రీ పాయింట్. ఇది ఈ పాయింట్లో నుంచి అందరూ లోపలికి అలా వెళ్తూ ఉంటారు. మా వచ్చిన కొలీగు, మిస్సెస్ అందరం కలిసి. ఇది ఎంట్రీ, ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. మేలు ఫీమేల్ కౌంటర్లు వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ అన్నాడు, అందరు కలిసి వెళ్ళి లోపలికి ప్రవేశం. టేకింగ్ టికెట్స్, టికెట్లు తీసుకున్న తర్వాత లోపల క్యూల ద్వారా ఇలా ఎంటర్ అవుతూ ఉంటారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎంటర్ అవుతూ ఉన్నారు. అన్నీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లవర్ డెకరేషన్, ప్లాంట్ డెకరేషన్, ఇది షెల్టర్, క్యూలు, పెద్ద పెద్ద క్యూలు, 2-3 బస్సులు, స్టూడెంట్స్. సండే కదా, విపరీతమైన ఫ్లోటింగ్ ఉంది ఇక్కడ. ఒక చక్కగా ఇది చూడండి, రూఫ్ కల్చర్ ఎంతో బాగా వేశాడు. రూఫ్ కల్చర్ ఎంతో అందంగా డిజైన్గా ఉంది. అదే కదా మరి, ఇంత చక్కగా ఏర్పాటు చేసిన ఇలాంటి ప్రదేశాలను దర్శిస్తే మనకి చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటుంది. టేకింగ్ టికెట్స్, టికెట్లు తీసుకున్న తర్వాత లోపల క్యూల ద్వారా ఇలా ఎంటర్ అవుతూ ఉంటారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎంటర్ అవుతూ ఉన్నారు. అన్నీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లవర్ డెకరేషన్, ప్లాంట్ డెకరేషన్, ఇది షెల్టర్, క్యూలు, పెద్ద పెద్ద క్యూలు, 2-3 బస్సులు, స్టూడెంట్స్. సండే కదా, విపరీతమైన ఫ్లోటింగ్ ఉంది ఇక్కడ. ఒక చక్కగా ఇది చూడండి, రూఫ్ కల్చర్ ఎంతో బాగా వేశాడు. రూఫ్ కల్చర్ ఎంతో అందంగా డిజైన్గా ఉంది. అదే కదా మరి,
ఇంత చక్కగా ఏర్పాటు చేసిన ఇలాంటి ప్రదేశాలను దర్శిస్తే మనకి చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది. జలపాతానికి వెళ్ళే దారి బుషి డ్యామ్, బుషి డ్యామ్కి వెళ్ళే దారి ఇది. అందరూ ఇటు నుంచి బుషి డ్యామ్కి వెళ్తారు. 5 నిమిషాలే అన్నారు, బట్ వర్షంగా ఉంది, వెళ్ళటానికి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా తప్పదు కదా. ఇదే బుషి డ్యామ్కి వెళ్ళే దారి. 5 నిమిషాలంట. బాగా వర్షంగా ఉంది, మబ్బులు పెట్టినాయి, మేఘాలు ఉన్నాయి, కొండలు కూడా కనపడకుండా మేఘాలు ఆవరించినాయి. అయినా వెళ్ళాలి. లోనావాలా సైట్ సీనరీ, దగ్గరలో బుషి డ్యామ్. చాలా అందంగా ఉంది, హ్యాపీగా ఉంది. మేము మా రాము, మా జావేద్ అందరూ వచ్చాం. జావేద్ మజాగా వేడి కాల్చిన కండలు తింటున్నాడు, హ్యాపీ. ఇక్కడ పక్కలో నన్ను కూడా దిగండి, మా ఇద్దరిని. ఓకే, డ్యామ్ ఏరియా, బుషి డ్యామ్ ఏరియా, లోనావాలాలోని బుషి డ్యామ్ ఏరియా వెళ్ళే మార్గం ఇదిగోండి. డ్యాము చూడటానికి అనేక మంది వచ్చారు, మళ్ళీ రిటర్న్ అవుతున్నారు కొంతమంది. మబ్బులు పెట్టినాయి, వాతావరణం మేఘాలతో ఆవరించింది. డ్యామ్కి వెళ్ళే దారి ఇదే బిగినింగ్. ఇక్కడ నుంచి జనాల కేకలు కూడా విపరీతంగా అనిపిస్తున్నాయి, కేరింతలు కొడుతున్నారు ఆనందంతో. చూసేందుకంతా చాలా పిక్చరస్క్గా ఉంది. ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు మాత్రం. నేను కూడా అందులో ఒక భాగమే. ఎంజాయ్ చేయటానికి వచ్చాం. పిల్లకాలం ఒకటి అడ్డా ఉంది, ఇది దాటాలి. ఆ డ్యామ్కి పోవాలంటే షూలు మునిగిపోతాయేమో అని అదొరకమైన ఫీలింగ్. పైన చీరింతలు కొడుతున్నారు చూసేవాళ్ళు, అయినా కానీ తప్పేట్లేదు. ఏం చేద్దాం, ఆడదాం. జనాలు చూడండి, మామూలుగా లేదు, గోల మడతెట్టేస్తున్నారు. ఇక్కడ నుంచి ఆ పైదాకా వెళ్ళాలి. ఆ పైన డ్యామ్ అంటున్నారు, మరి అది అక్కడ దాకా ఎక్కగలమా చూడగలమా అనేది ప్రయత్నం చేయాల్సిందే. పార్క్లో భాగంగా నేను కూడా జనాలు సందడే అండి, సందడే. స్నానాలు, కేరింతలు, ఎంజాయ్మెంట్, తినుడు, పైకెక్కుడు, డ్యామ్ చూడుడు, అన్నీ అయ్యే. హ్యాపీ అంటే హ్యాపీ. దండి అసలైన డ్యామ్ ఏరియా. క్రౌడీగా ఉంది, ఫుల్ జనాల్లో మామూలు పండగ కాదు. గోల 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 గోల. డ్యామ్ యొక్క టాప్ భాగంలో రిజర్వాయర్ లాగుంది. అటువైపు వాటర్ స్టోరేజ్ కనిపిస్తుంది కదా, ఇది. ఇక్కడ నుంచి అక్కడ పైన జలపాతం ఉంది చూడండి. జలపాతం అక్కడ నుంచి కొండ, చెట్లు,
చెట్లు, ఫారెస్ట్, ప్రజల గోల మామూలుగా సందడి సందడి. ఒకసారి ఊపి బస్. కార్ పార్కింగ్. మంచి మేఘాలు చూడండి ఎలా వెళ్తున్నాయో, మనుషులు నడిచి వెళ్తున్నట్లే అవి కూడా మేఘాలు బుషి డ్యాంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇదే దారి, వెళ్ళి బ్యాక్ వచ్చేసాం. बच्चे नहीं बच्चे Thank you.